సో ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్తో న్యాచురల్గా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. అది కానీ లేకుంటే దెన్ ఊబకాయం తగ్గటానికి బేరియాట్రిక్ సర్జరీ అనేది మీరు చాలామంది అందరూ వినుంటారు. బేరియాట్రిక్ సర్జరీ అనేది సర్జన్స్ లోపల పొట్ట సైజ్ తగ్గించడం కానీ పేగులు బైపాస్ చేయడం కానీ చేస్తారు. బట్ ఆఫ్ లైట్ ఏమంటే లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి బేరియాట్రిక్ ఎండోస్కోపీ అనేది కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఈ బేరియాట్రిక్ ఎండోస్కోపీ అంటే ఈ కటింగ్ కానీ ఏమి స్కార్ లేకుండా, అంటే స్కార్లెస్ ఆర్ ఇన్సిజన్ లెస్, ఇట్స్ నాట్ ఏ సర్జరీ, ఇది డే కేర్ ప్రొసీజర్. ఎండోస్కోప్తోనే లోపలికి వెళ్ళి స్టమక్ సైజ్ని తగ్గించి దానివల్ల అరౌండ్ 15-20% వెయిట్ లాస్ 3 నుంచి 6 నెలల వ్యవధిలో చేస్తాం. అండ్ ఎండోస్కోపీతోనే బలూన్ అని పెడతారు లోపల. సో ఇవన్నీ వేరే పద్ధతులు ఉన్నాయి. బట్ ఫస్ట్ న్యాచురల్గా డైట్ అండ్ ఎక్సర్సైజ్తో తగ్గించడానికి ట్రై చేయాలి. అది లేకుంటే ఆ నెక్స్ట్ స్టెప్స్లో బేరియాట్రిక్ సర్జరీ అండ్ బేరియాట్రిక్ ఎండోస్కోపీ అనే దాంట్లో కొంత ఎక్స్పర్టైజ్ ఇండియాలో వచ్చింది. సో దాంట్లో ఆ పద్ధతులు అవలంబించుకుంటే ఇక దీంతో రొటీన్ న్యాచురల్ వేతో తగ్గకపోతే ఆ పద్ధతుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ చాలామంది దగ్గర ఇంపార్టెంట్ సార్, ఇది ఎంతమంది ఫాలో అవుతున్నారు, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? బేరియాట్రిక్ ఎండోస్కోపీ, బేరియాట్రిక్ సర్జరీ అనే దాంట్లో కాంప్లికేషన్స్ అనేది వెరీ మినిమల్ అండి. అండ్ దేర్ ఆల్ సేఫ్ ప్రొసీజర్స్. ఇన్ఫాక్ట్ బేరియాట్రిక్ ఎండోస్కోపీ అనేది డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ వస్తే చేసి ఈవినింగ్ పంపించేస్తాం. సో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు లాంగ్ టర్మ్లో.